హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే గోంగూర చికెన్ చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గోంగూర వేసుకోవాలి. ఒక 10 గల్ల పచ్చిమిర్చి వేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గోంగూర పచ్చిమిర్చి అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు కర్రీ వండుకుందాం. గిన్నె అయితే హీట్ అయిపోయిందండి. ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడినంత. హీట్ అయిపోయింది. ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఏలక్కాయ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ షాజీరా వేస్తున్నాను. ఇందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఒక టమాటా వేసుకుంటున్నాను. అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు వేసుకోవాలి. ఆనియన్ టమాటా ఉడికిపోయాయండి. హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి చికెన్ని. మనం ముందుగా చేసుకున్న గోంగూర పచ్చిమిర్చి అయితే చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, చికెన్ మొత్తం ఉడికేటట్టు. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి.
గోంగూర చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే నేను సాల్ట్ వేస్తున్నాను. గోంగూర చికెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.